బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన 6 నిపుణుల కమిటీ కాళేశ్వర ప్రాజెక్టు అధ్యయనం కోసం ఈరోజు హైదరాబాద్ వస్తుంది. రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో జలసౌధాలో భేటీ అవుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను గురు శుక్రవారాల్లో సందర్శిస్తుంది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం 6 సభ్యుల కమిటీ బ్యారేజీలను ఫిజికల్గా స్టడీ చేసి ఈ నెల 9న హైదరాబాద్లో ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై, ముందస్తు జాగ్రత్తలపై కొన్ని సూచనలు కూడా చేయనున్నట్లుగా సమాచారం. నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను, 4 నెలల్లో పూర్తి రిపోర్టును సమర్పించనుంది. ఈ టీం విజిట్ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ రాహుల్ బొజ్జా మరికొందరు అధికారులతో నిన్న జలసౌదాలో సమావేశాన్ని నిర్వహించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం వెంట ఉండాల్సిన అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని లింకులకు సంబంధించి ఇవ్వాల్సిన సమాచారం, డాక్యుమెంట్లు, రిపోర్టులు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్కు జరిగిన డ్యామేజ్, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు తదితరాలను వివరించాల్సిందిగా సూచించారు. ఇటీవల పలు పార్టీల ఎమ్మెల్యేలు సందర్శించిన అంశాలను కూడా ఈ టీంకు ఇరిగేషన్ అధికారులు వివరించనున్నారు. మేడిగడ్డలో పిల్లర్లకు పగులు రావటం, కొన్ని భూమిలోకి కుంగిపోవటం, దానికి దారితీసిన కారణాలు, నిర్మాణంలో జరిగిన లోపాలు, ఎలాంటి మరమ్మతులు అవసరమో ఈ కమిటీ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ప్రాథమికంగా సిఫార్సు చేయనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఈరోజు హైదరాబాద్కు ఎన్డీఎస్ఏ టీం వస్తున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుజాత. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం కూడా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన కోసం ఈ రోజు రాష్ట్రానికి రానుంది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కూడా మొత్తం 6 సభ్యుల బృందం కూడా ఈ రోజు ఢిల్లీ నుంచి మరి కాసేపట్లో ఉదయం 10:30కు కూడా బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. సాగునీటి శాఖ కార్యదర్శితో కూడా హైదరాబాద్ లో బృందం సమావేశం అవుతుంది. ఇక రేపు ఎల్లుండి గురు శుక్రవారాల్లో కూడా కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను కూడా బృందం పరిశీలిస్తా ఉంది. ఈ నెల 9న కూడా హైదరాబాద్ లో మరోసారి అధికారులతో సమావేశమై అదే రోజు రాత్రికి ఈ బృందం కూడా ఢిల్లీ జరుగుతుంది. అయితే నిపుణుల బృందం పర్యటనకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ బృందం కుంగుబాటుకు గురైనటువంటి మేడిగడ్డ బ్యారేజీపై ప్రధానంగా దృష్టి సారించనుంది. ఆ కుంగుబాటుకు దారితీసినటువంటి లోపాలతో పాటు ఎలాంటి మరమ్మతులు అవసరమో ఆ మేడిగడ్డకు అది మొత్తం కూడా సిఫార్సు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులు చేపట్టాలన్నా కానీ నిపుణుల కమిటీ సిఫార్సులు తప్పనిసరి ఉంటుంది. ఇందుకోసం కమిటీకి విధించినటువంటి గడువు కూడా 4 నెలలు. 4 నెలలు ఎక్కువ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కూడా సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికీ కోరుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే తెలిపాడు. వర్షాకాలంలో గోదావరికి వరద ప్రారంభమయ్యే పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆ బ్యారేజ్ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా నిపుణుల కమిటీ నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తా ఉంది. మేడిగడ్డ సహా మొత్తం అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా పరిశీలించి అధ్యయనం చేయడంతో పాటు పగుళ్లకు కారణాలను విశ్లేషించి తగిన సిఫార్సులు చేసేందుకు కూడా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహిస్తా ఉన్నారు. ఈ కమిటీలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్తో పాటు కేంద్ర జల సంఘం డైరెక్టర్లుగా ఉన్నటువంటి శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ ఈ కమిటీలో ఉన్నారు. ఎన్డీఎస్సీఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కూడా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తా ఉన్నారు. మొత్తం 3 ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై సమగ్రమైనటువంటి అధ్యయనంతో పాటు తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తానికి ఈ రోజు వచ్చి సమావేశమై రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఇటు అన్నారం, మేడిగడ్డ ప్రాంతాలు పరిశీలించి కూడా తిరిగి 9వ తారీఖు అర్ధరాత్రి మాత్రం ఇటు ఢిల్లీ వెళ్ళనున్నారు సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.